నమస్తే అండి, నేను రజాక్. జర్నలిస్ట్ జానీ కోసం గత వారం రోజులుగా రిజల్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తున్నా. ఆ టీవీ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తాడేమో అని. ఎందుకంటే మనోడు చేసినటువంటి రచ్చ మామూలుది కాదు. చివరాఖరికి జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో మనోడు చేస్తున్నటువంటి, మనోడు పేలుతున్న మాటలకు గాను, చేస్తున్నటువంటి చేష్టలకు గాను నీ మీద సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తామని చెప్పినటువంటి రోజులు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఈ 4వ తారీఖు నుంచి ఈరోజు 10వ తారీఖు అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు మధ్యాహ్నం మూతబడిన నోరు ఈ రోజు వరకు తిరగనటువంటి పరిస్థితి. ఇంకో పిల్లగాడు ఎవరో కనిపిస్తున్నాడు, మరి ఆ అబ్బాయి ఎవరో మనకు తెలియదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా కనిపించలే ఆ యూట్యూబ్ ఛానల్లో. సో ఇప్పుడైతే కనుక జానీ వారం అయింది, ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. వీళ్లే కాదు, వైసీపీ పార్టీకి సంబంధించి శృతి మించి రాగాన పడి మాట్లాడినటువంటి వ్యక్తులంతా కూడా బయటికి రానటువంటి పరిస్థితి. మనందరికీ కూడా తెలిసిందే దాడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో. అనుష ఉండవల్లి గారి మీద మార్ఫింగ్ ఫోటోలు చేసినారనో, లేకపోతే ఎవరో రాజ్ కుమార్ అంట ఇంకేదో చేశాడని చెప్పేసి నిన్న దంచుడి మీద దంచుడు చేస్తే క్షమాపణ చెప్పాడు నారా లోకేష్ గారికి. అంటే ఎంత దారుణమైన స్థాయిలో ట్రోలింగ్ చేశారు, ఎంత దారుణమైన స్థాయిలో స్థితిలో మాట్లాడారు. ఇష్టం వచ్చినట్టుగా అడ్డు అదుపు లేకుండా. ఎస్, ఒక పార్టీ వైపు తీసుకోవచ్చు, టర్న్ తీసుకోవచ్చు, తప్పులేదు. టర్న్ తీసుకుని మాట్లాడొచ్చు కూడా, తప్పులేదు. కానీ ప్రతిపక్ష పార్టీల్ని లేదా ప్రత్యర్థి పార్టీల్ని తురుపరబడుతూ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ అతిహీనంగా పావలా అంటూ, అదంటూ, ఇదంటూ, ప్యాకేజ్ స్టార్ అంటూ, దత్తపుత్రుడు అంటూ వీళ్ళు కూడా వంతపాడుతూ ఉండి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాడంటే ఎస్ తను తట్టుకుంటాడు రేపు వచ్చేటటువంటి పర్యవసానాలు. బట్ వీళ్ళు ఎలా తట్టుకుంటారు? ఈరోజు ఎందుకు కనుమరుగైపోయాడు? ఒక పద్ధతి పాడు లేకుండా మాట్లాడితే కనుక పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అది నాతో సహా. ఒక రెస్పెక్ట్, ఒక మినిమం రెస్పెక్ట్, మినిమం గౌరవం ఇవ్వాలా. గౌరవం ఇవ్వకుండా అడ్డగోలుగా తూలి మాట్లాడితే మనది కాని రోజు అంటూ ఒకటి వచ్చింది. ఆ కాని రోజున ఎవరికైతే ఆ చేతిలోకి అధికారం పోతుందో ఆ రోజున మన తేట తీర్చేస్తాడు, చింపి ఆరేస్తారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. ఈ 5 సంవత్సరాల పాటు మాకు హద్దు అదుపు లేదు, ఇష్టం వచ్చినట్టుగా మేము చేసిందే రాజ్యం, మేము చెందిందే ఆట అన్నట్టుగా ఎంపర్లాడినటువంటి ప్రతి వ్యక్తికి కూడా కనుమరుగైపోయి కనిపించకుండా పోతున్నటువంటి పరిస్థితి. సోకాల్డ్ అనలిస్టులు, జర్నలిస్టులు, టీవీ ఛానళ్లు, ప్రొఫెసర్లు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎలాంటి దాడి చేశారు ఈ 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ పై, నారా లోకేష్ పై, చంద్రబాబు నాయుడుపై, టీడీపీ పార్టీపై, జనసేన పార్టీపై. వీళ్ళు చేసినటువంటి దాడి రీత్యా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎవరైతే టార్గెటెడ్గా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడి రెచ్చిపోయి చెలరేగిపోతే దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. వాళ్ళలో జానీ కూడా ఒకడు. ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు, ఎంత దుర్భాషలాడాడు, ఎంత రెచ్చిపోయాడు. చివరాఖరికి జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఇతను చేస్తున్నటువంటి ట్రోలింగ్ని, ఇతను మాట్లాడుతున్న భాషకి సంబంధించి కోపం వచ్చి నీ మీద సైబర్ కంప్లైంట్ ఇస్తాం, సైబర్గా లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం అని చెప్పినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా నా వెనక ఎవరో ఉన్నారు, అధికారం ఉంది నా వెనకాల అని చెప్పేసి రెచ్చిపోయి మాట్లాడి ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో లెక్కపత్రం లేకుండా మాట్లాడిన మాటలకు గాను ఈరోజు కనుమరుగైన పరిస్థితి. వెయిట్ చేస్తున్నారు, టీడీపీ పార్టీ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు, జనసేన పార్టీ కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు. ఇంకా వింతగా చెప్పాలంటే షర్మిల గారి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే షర్మిల గారి గురించి కూడా అతి దుర్మార్గంగా మాట్లాడినటువంటి వ్యక్తే ఈ పీడీటీవీ జానీ. ఒక యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు, తప్పు లేదు, మనకు వాక్ స్వాతంత్రం ఉంది, ఆ స్వాతంత్రం క్వశ్చన్ చేసే విధానం ఉంది, ఆ విధానం వరకు ఉండాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రోజు మనం విమర్శించింది ఏంటి? మీరు ప్రత్యేక హోదా ఎందుకు చేస్తా అన్నారు, తేలేకపోయారు. పోలవరం ఎందుకు కడతా అన్నారు, కట్టలేకపోయారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరణ జరుగుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు తీసుకురావట్లేదు. రోడ్ల దుస్థితి ఇది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడగడం మనం అడిగింది. కానీ వాళ్ళేం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు, నారా లోకేష్ పుట్టుకలు, నారా లోకేష్ పప్పు అంటూ సంబోధిస్తా ఆయనకి సంబంధించి మార్పు ఫోటోలు, మార్పు వీడియోలు, ఒక చిన్న వీడియో తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా. ఇప్పుడు కొడాలి నాని గారు ఒక మాట అనడం చాలు నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడ్డగోలుగా ఒక 100 కొద్ది 10 కొద్ది వీడియోలు రిలీజ్ చేసి అవుతున్నాడు. దాని మీద విశ్లేషణ మీద విశ్లేషణ. జనసేన పార్టీ నుంచి పక్క పార్టీలోకి వెళ్ళడం ఆలస్యం, వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి పిలిపించుకొని ఇంటర్వ్యూలు తీసుకోవడం, పైపెచ్చి అక్కడ కూర్చోబెట్టి తిట్టించడం. ఎక్కడి దాకా ఎందుకు? పోతిన మహేష్ టికెట్ ఆశించి టికెట్ రాని పక్షంలో పక్క పార్టీ వైసీపీ పార్టీకి పోయాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిపై, పవన్ కళ్యాణ్ భార్యపై ఇష్టం వచ్చినట్టుగా అవాకు చవాకులు పేలాడు. అలాంటి అవాకు చవాకులు పేలినోడిని ఏం చేయాలా? దూరం పెట్టుకోవాలి. అడ్డగోలుగా మాట్లాడుతుంటే వ్యక్తిగత ఏనాడైనా పవన్ కళ్యాణ్ భార్య గారు ఎప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చినారా?
ఎప్పుడు కూడా రానప్పటికీ కూడా ఆమె గురించి పదే పదే విమర్శలు గుప్పిస్తూ ఉంటే అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి భార్య ప్రచారానికి రావాలని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తిని వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి తీసుకొచ్చి జానీ ఇంటర్వ్యూలు చేసినటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రశ్నించడానికి భయపడ్డటువంటి ఈ వ్యక్తులు జనసేన పార్టీ కార్యాలయంలో టీ కప్పులు అందించుకునేవాడు బయటకు వెళ్ళినప్పటికీ కూడా వాడిని కూడా తీసుకొచ్చి ఆ యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టుగా తూలి మాట్లాడించేటటువంటి ప్రయత్నం. కాలం ప్రతిదానికి సమాధానం చెప్పింది. అది ఎవరికైనా, ఏ పార్టీకైనా, దేనితోనైనా. ఈశ్వరుని నోరిచ్చాడు, మనం ఇష్టం వచ్చినట్టు వాగుదాం. ఎలక్షన్ ముందు చేసినటువంటి రచ్చ ఎంత, ఎలక్షన్స్ ముందు వీళ్ళు చేసినటువంటి ఎంత దుర్మార్గమైన కథనాలు ప్రచురం చేశారు. పవన్ కళ్యాణ్ యదవా అంటూ ఆ హావభావాలు పలికిస్తూ జానీ చేసినటువంటి వీడియోలు ఇప్పుడు డిలీట్ చేశారో ఉంచారో నాకైతే తెలియదు, కానీ నిజమండి పవన్ కళ్యాణ్ యదవా అని చెప్పేసి వీడియోలు చేశాడు. నారా లోకేష్ యదవా, చంద్రబాబు నాయుడు అది ఇది అంటూ వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అడ్డగోలుగా కారు కూతలు కూస్తూ వీడియోలు చేశాడు. ఎలక్షన్ కమిషన్ భయపెట్టినటువంటి వైసీపీ నాయకులు, ఎలక్షన్ కమిషన్ టీడీపీ పార్టీకి అమ్ముడుపోయింది, ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో మోకరెళ్ళిపోయింది. ఇలాంటి అడ్డగోలు కారు కూతలు కూస్తూ మా ప్రభుత్వం వచ్చింది కదని చెప్పేసి కూర్చొని ఇష్టం వచ్చినట్టు వైసీపీకి ఎవరైనా కొంచెం ఆపోజిట్గా మాట్లాడడం ఆలస్యం బూతుల పర్వంతో రెచ్చిపోయి వీడియోలు చేసి దాని మీద విశ్లేషణలు, కోడిగుడ్డి మీద ఏకలు పీకే విశ్లేషణలు చేసి రెచ్చగొట్టి చేసినటువంటి పర్యవసానం ఈ రోజున ఆ యూట్యూబ్ ఛానల్లో కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ పీటీటీవీ జానీ ఎవరైతే ఉన్నారో అత్తగాడి కోసం ఎదురు చూస్తున్నారు, అతని విశ్లేషణ కోసం ఎదురు చూస్తున్నారు. సో అలాంటి ఇప్పుడు క్షమాపణ చెప్తాడా లేకపోతే ఏంటనే తెలియాల్సి ఉంది. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తా, జనసేన పార్టీ రేపు ప్రమాణ స్వీకారం తర్వాత లీగల్గా కంప్లీట్గా యాక్టివేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవడైతే ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి అడ్డగోలుగా కామెంట్లు పాస్ చేసినటువంటి ఏ ఒక్కడిని కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దుర్భాషలాడిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు, వర్ర రవీంద్రారెడ్డి అని చెప్పేసి. అదేవిధంగా కొన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయి. అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన కొన్నిటికి సంబంధించి జనసేన పార్టీ ఒకనొక టైంలో వాళ్ళ యొక్క ట్విట్టర్ ఐడీస్ అన్నింటినీ కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, ఈ విధంగా వ్యక్తిగత జీవితాలను రోడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ లిస్టులో ఉన్న అందరినీ కూడా రోడ్డుకు లాగే ప్రయత్నం చేయబోతుంది. ఈ 5 సంవత్సరాల్లో కలుపు మొక్కలన్నింటినీ కూడా ఏరబోతుంది. ఒక పద్ధతి ప్రకారం విమర్శించడం వేరు, అలా కాకుండా పని కట్టుకొని విమర్శించడం వేరు. పద్ధతి ప్రకారం విమర్శించడం వేరు, పని కట్టుకొని విమర్శించడం వేరు. విమర్శలో కూడా ఒక విధానం ఉంటుంది. ఎస్, నువ్వు విమర్శించాలి, తప్పలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. దాని గురించి మనం ప్రశ్నిస్తే వాళ్ళేమంటారు, సరి చేసుకుంటారు, లేదంటే దానికి సంబంధించి ఏదో ఒకటి మాట చెప్తారు. అలా కాదు, నేను ఆయన బూతులు తిడతా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, తూలి మాట్లాడుతూ దుర్భాషలు ఆడతారంటే అది పద్ధత. లాస్ట్ వరకు మొన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చే ముందు రోజు వరకు వీళ్ళు చేసిన పని ఇదే. పీటీటీవీ జానీ ఎక్కడున్నా కానీ బయటకు రావాలి, ఏ కలుగులో దాక్కున్నా కానీ బయటకు రావాలి. వచ్చిన తర్వాత పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నానండి, వైసీపీలో కూడా చాలా పద్ధతిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఉన్నారు, చాలా పద్ధతిగా, చాలా డీసెంట్గా ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ కొంతమంది శృతి మించి రాగానే పడి ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు కూసినటువంటి వ్యక్తులంతా కూడా కాలగర్భంలో కలిసిపోవడం మాత్రం పక్కా అనేది కాలం చెప్పినటువంటి పాఠం. దాని నుంచి ఎవరో కూడా తప్పుకోలేరు.